హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మనం కొత్త నోటిఫికేషన్లో వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీకు కొత్త కొత్త నోటిఫికేషన్లు అయితే జరుగుతుంది. మీ పిల్లలకి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన విషయాలు, తర్వాత మీకు సంబంధించిన మీకు ఎంప్లాయీస్ కావాల్సిన విషయాలు సంబంధించిన విషయాలన్నీ దీంట్లో నోటిఫికేషన్లు అన్నీ రావడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి. వారు కూడా మీ వల్ల ఉద్యోగం పొందే అవకాశం కలుగజేసిన వారు అవుతారు మీరు. కాబట్టి దీన్ని మరి షేర్ చేయండి. ఓకే, మన నోటిఫికేషన్కి వెళ్ళిపోతారు. ఈరోజు అయితే డిస్ట్రిక్ట్ కోర్టులో మనకి ప్రొసెసర్ సర్వరు, పియూను, ఆర్డరు, డార్క్ పియూన్ కోసం అయితే నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది. మనకి ప్రొసెసర్ సర్వరు, తర్వాత ప్రొసెసర్ సర్వరు, పియూను, ఆర్డరు, డార్క్ పియూను, ఆర్డర్, డార్క్ పియూన్ కోసం మొత్తం టోటల్ మనకి 102 వేకెన్సీలు అయితే రావడం జరిగింది. అన్రిజర్వ్డ్ 45, తర్వాత ఓబీసీకి 30, ఎస్సీకి 8, తర్వాత ఎస్టీకి 9, ఈడబ్ల్యూఎస్కి 10 వేకెన్సీలు, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 25 ఉన్నాయి. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 7 వేకెన్సీలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇది అప్లై చేసుకోవాల్సింది కోరుతున్నాను. దీని పూర్తి డీటెయిల్ మీకు చెప్తాను. ఇప్పుడు మనకి ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటంటే 18/4/2024 11 లోపల అయితే అప్లై చేసుకోవచ్చు. దీని వెబ్సైట్ ఏంటంటే www.dssbonline.nic.in వెళ్ళి మీరు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు అడ్వర్టైజ్మెంట్లో మనకి ఏమేంటి ఉన్నాయని చెప్తున్నాను. ప్రొసీజర్ సర్వర్, మీరు 10వ తరగతి చదివిన వారైతే ఈ జాబులు కంపల్సరీ అప్లై చేసుకోండి. 10వ తరగతి చదివిన వారికి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి అప్లై చేసుకోండి. ప్రొసీజర్ సర్వర్ కోసం టోటల్ మనకి వేకెన్సీలు ఎన్ని ఉన్నాయంటే 2 వేకెన్సీలు ఉన్నాయి. 10వ తరగతి చదివి ఉండాలి. తర్వాత మీకు లైట్ మీడియం వెహికల్ నడపడం రావాలి. 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సరిపోతారు. తర్వాత 18 నుంచి 27 సంవత్సరాల లోపు మీరు అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు, ఓబీసీలకి 3 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత మనకు శాలరీ ఎంత వస్తుందంటే మనకి 45,000 నుంచి శాలరీ మనకి 50,000 లోపు అయితే శాలరీ రావడం జరుగుతుంది. తర్వాత మనకి డిస్ట్రిక్ట్ అండ్ సీజనల్ కోర్టులో ప్రొసీజర్ సర్వర్ కోసం అయితే మా టోటల్ 1 వేకెన్సీలు ఉన్నాయి. సేమ్ మనకి 10వ తరగతి చదివిన వారు, తర్వాత అలా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది గ్రూప్ సి పోస్ట్. 18 నుంచి 27 సంవత్సరాల లోపు అప్లై చేసుకోవచ్చు. సేమ్ 45,000 కాడి నుంచి 55,000 దాకా శాలరీ అయితే దొరకడం జరుగుతుంది. తర్వాత వచ్చి ప్యూను, ఆర్డర్లీ అండ్ డాక్ ప్యూను టోటల్ మనకి 7 వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో అయితే మీకు 10th క్లాస్ ఓన్లీ చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాలంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఎక్స్పీరియన్స్లు కానీ అలాంటివి ఏమీ లేవు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు వదులుకోకండి. దీనికి కూడా 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వయసు ఉన్నవారు, ఎస్సీ ఎస్టీలకి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీలకి అయితే 3 సంవత్సరాలు. తర్వాత మనకి దీనికి కూడా 45,000 నుంచి 55,000 దాకా మనకి పర్ మంత్ శాలరీ అయితే దొరుకుతుంది మనకి. తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు అండ్ సీజనల్ కోర్టులో మనకి టోటల్ 92 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇది కూడా ఓన్లీ మెట్రికులేషన్ చదివిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా 45,000 నుంచి మనకి 55,000 దాకా శాలరీ అయితే దొరకడం జరుగుతుంది. మనకు 10వ తరగతి చదివిన వాళ్ళకి ఎలాంటి అవకాశం రావడం అనేది చాలా రేర్. కాబట్టి మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా అవుట్ అప్లై అనేటట్టు మనం ఆల్రెడీ చెప్పాను. వెబ్సైట్లోకి వెళ్ళాలి మీరు. dssb.online.nic.in వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాలి. ఇది మనకి 18 ఏప్రిల్ 2024 లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి దీనికి. తర్వాత వచ్చి మీకు మనకి అప్లికేషన్ ఫీజు అయితే 100 రూపీస్ ఉంటుంది. దానిలో ఉమెన్స్కి కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, పీడబ్ల్యూడి కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలు కానీ మనకి దీనికి ఎటువంటి ఫీజు అయితే లేదని ఇవ్వడం జరిగింది. దీన్ని మీ పీ చలానా వాళ్ళ ద్వారా, ఈ చలానా ద్వారా పేమెంట్ చేయవచ్చు. ఎగ్జామ్ స్కీమ్ ఎలా ఉంటుందంటే దీనికి ప్రొసీజర్ సర్వర్కి మనకి ఇంగ్లీష్ పేపరు, హిందీ, జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. టోటల్ 25 మార్క్స్ ఉంటాయి.
టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. తర్వాత 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చి నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది 15 మార్కులకి. తర్వాత సేమ్ అదే విధంగా ప్రొసీజర్ సర్వర్ ఫ్యామిలీ కోర్టులో కూడా సేమ్ అదే విధంగా ఇవ్వడం అయితే ఉంటుంది. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ చేస్తారు. తర్వాత ప్యూను డార్క్ ఆర్డినరీ అండ్ డాక్ ప్యూన్ కోసం అయితే మనకి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, స్కిల్ టెస్ట్ అలాంటివి ఏమి ఉండదు. కాబట్టి 100 మార్క్స్కి నీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. మనకి మినిమం 50 మార్క్స్ రావడం అయితే జరుగుతుంది. మనకి ఒక 120 మినిట్స్లో మనకి ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. లాంగ్వేజ్కి మరి ఇంగ్లీష్ హిందీలో అయితే ఎగ్జామ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మైనస్ మార్కులు అయితే ఉంటాయని ఇవ్వడం జరిగింది. 0.25 మైనస్ మార్కులు ఇవ్వడం జరిగింది. తర్వాత 15 మార్కులతో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తాం అయితే జరుగుతుంది. తర్వాత సేమ్ క్వాలిఫికేషన్ పియూను ఆర్డినరీ ఫ్యామిలీ కోర్టులో సేమ్ ఏ విధంగా పైన ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా ఇక్కడ మీకు సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంది. దీనికి ఇలాంటి అవకాశాన్ని మీరు అసలు మిస్ అవ్వద్దు. మీరు ఓన్లీ ఒక ఎగ్జామ్తో ఒక స్మాల్ ఇంటర్వ్యూతో మీకు జాబ్ వచ్చే అవకాశం ఇలాంటిది. కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్టులో కాబట్టి మీరు ఎలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. ఎక్కడ వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ దాంట్లో వచ్చింది. ఓన్లీ దీన్ని ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టులో అయితే మీరు అండ్ ఫ్యామిలీ కోర్టులో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన 10th క్లాస్ చదివిన వారికి ఇలాంటి అవకాశం రాదు. కాబట్టి అప్లై చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ మై వాచింగ్ ఛానల్. మీరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ.